వక్ఫ్ సవరణ బిల్లును సీఎం చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకోవాలంటూ ధర్నా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప ప్రధాన కూడలి నందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నాను వామపక్ష ప్రజా సంఘాల పార్టీలు మద్దతు పలికాయి. వక్ఫ్ సవరణ బిల్లు కోసం సంబంధించిన ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా హుసేన్ బాషా, ఖాదర్ బాషా, ఏజాజ్, రంగన్న, విజయేంద్ర మాట్లాడుతూ బిల్లును సీఎం చంద్రబాబు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బిల్లును అక్కడ నితీష్ కుమార్ గారు ఈ కేంద్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాలపై డిపెండబుల్ అయినది. అందులో నితీష్ ప్రభుత్వం ఒకటి, రెండవది మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. ఈ రెండు ప్రభుత్వాలు తమ మద్దతును ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధమైనటువంటి ఒక బిల్లును పాస్ చేసుకోలేదు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని ఇదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అయ్యా, ముస్లింల ఓట్లతో మీరు గెలిచి ఉన్నారు, ముస్లింలకు తెలుసు ఎప్పుడు ఎవరిని గెలిపించాలన్నది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ గద్దెదించినాము. అదేవిధంగా ఈరోజు మీకు కూడా ఒక అల్టిమేట్ ఇస్తున్నాము. దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు ఇదే చెప్తున్నాను, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. రాబో దినాల్లో మీరు ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే తప్పకుండా ముస్లిం ఓటు ప్రతి ఒక్కటి మీకు విరుద్ధంగానే పనిచేస్తామంటని చెప్పి మీకు అల్టిమేటం జారీ చేస్తున్నాను. అదేవిధంగా ఏ గవర్నమెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయితే ఈరోజు తమ వద్ద బలం ఉందంటని చెప్పి వాళ్ళ హక్కులను, ముస్లింల హక్కులను కాలరాజేస్తున్నారో ఆ హక్కులను మేము తప్పకుండా తిరిగి తీసుకుంటామంటని చెప్పి మీకు కూడా గద్దెదించుతామంటని చెప్పి ఈ సభాముఖంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము.